హాయ్ ఫ్రెండ్స్, చరిత్ర ప్రతి ఒక్కరికి అవసరం. మనం ఎప్పుడైతే మన దేశ చరిత్ర తెలుసుకుంటామో అప్పుడే మనకి ఈ భూమి యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. భారతదేశ చరిత్రను 3 భాగాలు డివైడ్ చేశారు. దాంట్లో మొదటిది ఏన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశం, రెండవది మిడివల్ ఇండియా అంటే మధ్యయుగ భారతదేశం, మూడవది మోడర్న్ ఇండియా అంటే ఇప్పటి భారతదేశం. అయితే ముందుగా మనం ప్రాచీన భారతదేశం గురించి తెలుసుకుందాం. ఏన్షియంట్ ఇండియా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే భారతదేశం ప్రారంభంలో జరిగిన భారతదేశ చరిత్రనే ఏన్షియంట్ ఇండియా అంటారు. 3600 BC నుంచి 500 CE వరకు జరిగిన చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర. రెండవది మిడివల్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశం నుంచి ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ భారతదేశ చరిత్రకి మధ్యలో జరిగిన చరిత్రనే మధ్యకాల చరిత్ర అంటారు. ఇది 500 CE నుంచి 1500 CE వరకు ఉంటుంది. ఇక మూడవది మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా అంటే ఏదైతే మనం ఇప్పుడు జీవిస్తున్నామో అది మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా 1500 CE నుంచి ప్రెజెంట్ వరకు ఉంటుంది. అయితే ఏన్షియంట్ ఇండియాని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది ప్రీ హిస్టారిక్ పీరియడ్, సెకండ్ ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, థర్డ్ ఇది వేదిక్ పీరియడ్, ఫోర్త్ ఇది కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. అయితే ప్రీ హిస్టారిక్ పీరియడ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. మొదటిది ప్రీ హిస్టరీ, సెకండ్ ప్రోటో హిస్టరీ, థర్డ్ హిస్టరీ.